వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మనిషి రూపంలో ఉన్న మృగం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. 5 అవ్వగానే హడావిడిగా బయలుదేరాను ఆఫీస్ నుండి. 6ంటికి వచ్చేసేయి, వాళ్ళు వచ్చేస్తారు అని అమ్మ పొద్దునే చేసిన హెచ్చరిక నేను మర్చిపోలేదు. బస్టాప్కి రాగానే అప్రయత్నంగా అతని కోసం నా కళ్ళు వెతికాయి. అతను ఉన్నాడు అక్కడే. నన్ను చూడగానే అతని కళ్ళల్లో మెరుపులు. 1 నెల నుండి చూస్తున్నాను అతడిని. నాతో పాటు బస్సు ఎక్కుతాడు. నా స్టాప్ రాగానే నాతో పాటే దిగుతాడు. మా ఇంటికి సందు వరకు వస్తాడు. నేను ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి వెళ్తాడు. అంతే. అతని కళ్ళల్లో నా పట్ల ఏదో ఇష్టం, ఆరాధన. మనిషి పెద్ద అందగాడు కాదు, తెలియని ఆకర్షణ ఉంది అతని రూపంలో. ఇంటికి వెళుతూనే వెనక్కి చూశాను. అతను అలాగే నా వంక చూస్తున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ లోపలికి నడిచాను. సరిత, ఏంటి విశేషం? పెళ్లి చూపులంటే ఎప్పుడూ ముఖం మొట్టమొదలాడించుకుంటూ వస్తావు కదా, ఇవాళ నవ్వుతూ వస్తున్నావంటే ఈ సంబంధం తప్పక కుదురుతుంది. అమ్మ సంతోషంగా నవ్వింది, నన్ను చూస్తూ మురిపంగా. త్వరగా రెడీ అవ్వు, మంచం మీద చీర జాకెట్ పెట్టాను, కట్టుకో, అమ్మ హడావిడిగా అంది. లోపలికి వెళుతూ, నాకు ఈ పెళ్లి చూపులంటే, ఆ తతంగం అంటే అసహ్యం. ఏ చూపులకైనా కావలసింది సొమ్ము చూపులే కానీ సొగసు చూపులు కావు. బంగారు కాసులే కానీ వాళ్ళు చూపులు కావు. ఓ సంతకు వెళ్ళి గేదెను కొన్నట్టే మాకేం ఇస్తారు, మా అబ్బాయికి ఏం పెడతారు, మీ అమ్మాయికి ఏం పెడతారు? ఇదే తంతు. ఇవి నా 6వ పెళ్లి చూపులు. అమ్మ తాపత్రయం హడావిడి చూస్తుంటే కోపం వస్తుంది. అంతలోనే జాలి కూడా కలుగుతుంది ఆవిడ మీద. ఆవిడకెవరున్నారు? నేను తప్ప. మా నాన్న ఎవరో నాకు తెలియదు. నా చిన్నప్పుడే అమ్మను వదిలేసి వేరే ఆవిడితో ఏలూరులో ఎక్కడో ఉన్నాడని నాకు చాలా పెద్దయ్యాక తెలుసుకున్నాను. స్కూల్లో అందరూ ఎక్కిరిస్తుంటే అమ్మను అడిగాను, అమ్మ, నాన్నెక్కడా అని. మిషన్ కుట్టుకుంటున్న అమ్మ ఆశ్చర్యంగా నా వంక చూసింది. నేను మళ్ళీ రెట్టించేసరికి ఆవిడ కళ్ళల్లోకి నీళ్లు గంగలు ఉరికాయి. గట్టిగా తుడిచేసుకుంటూ నవ్వేసి, సరితా, నీకు నాన్న లేడమ్మా, నేను నీకు అమ్మా నాన్న అన్నీ నేనే, సరేనా? నేను మళ్ళీ ఏదో ప్రశ్నించబోయాను. అమ్మ అడ్డు వస్తూ, సరితా, నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతా తల్లి, కానీ ఆ ఒక్కటి మటుకు నన్ను అడగకు. అదే మీ నాన్నను. అమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నాకు ఏడుపు వచ్చింది. అలాగే జాలిగా ఏడుస్తూ ఉండిపోయాను. ఇంకెప్పుడు నాన్నను అడగద్దమ్మా అంది మళ్ళీ దీనంగా. అంతే, అదే ఆఖరుసారి. నేను మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. మిషన్ మీద బట్టలు కుట్టేది, అప్పడాలు పచ్చళ్ళు పెట్టి వీధిలో అందరికీ అమ్మేది. నాన్న మాకిచ్చిన ఆధారం, ఒకే ఆధారం, ఇల్లు. 2 గదులు అద్దెకిచ్చి 1 గదిలో నేను అమ్మ గుట్టుగా గడిపాము. నా డిగ్రీ పూర్తయి ఉద్యోగంలో చేరడంతో ఇప్పుడు మాకు కొన్ని సమస్యలు తీరాయి. ఈ ఏడాది నేను సంపాదించినది అమ్మ ముందు కొద్దిగా వెనకేసింది. అంతా కలిపి నా పెళ్లి చేసేయాలన్నంత చింత ఆవిడికి పట్టుకుంది. సరిత, వచ్చేశారు, అమ్మ కంగారుగా అంది. బాబాయి, పిన్ని వెళ్ళి వాళ్ళని తీసుకురావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళయింది వాళ్ళు మా ఇంటికి వచ్చి. మా పిన్ని వచ్చి నన్ను తీసుకెళ్ళింది హాలుకి. వాళ్ళు ఏవో ప్రశ్నలు అడిగారు. అలవాటైన ఇంటి చిన్నగా చెప్పాను. అబ్బాయి కేసి చూశాను. మధ్యలో బాగానే ఉన్నాడు. కొద్దిగా హైటు తక్కువ అనిపించింది. మళ్ళీ పెళ్ళి వాళ్ళు వెళ్ళగానే అమ్మ, పిన్ని, బాబాయి చాలాసేపు మాట్లాడుకున్నారు. విషయం లీలగా అర్థమైంది నాకు. కోపం ఆగలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మను పట్టుకుని కడిగేశాను. ఏంటమ్మా, ఇప్పటి వరకు నువ్వు నేను ఒకటి, మరి పెళ్లి విషయం వచ్చేటప్పటికి ఎందుకు మారిపోతున్నావు? ఎన్నాళ్ళు ఊళ్ళో ఉన్న మన మొహం చూడని బాబాయి వాళ్ళని పెద్ద మనుషుల్ని చేసి పెళ్లివారి ముందు కూర్చోపెట్టావు. ఎప్పుడో వదిలినేసిన నాన్న దగ్గరకు బాబాయిని రాయబారం పంపుతున్నావు. ఏంటి, అంతా నీ ఇష్టమేనా? సరిత, నీకింకా చిన్నతనం. లోకం పోకడు నీకు తెలియదు తల్లి. ఒదిగి ఉంటేనే అది ముళ్ళుకు పొడుస్తూ తను ఉనికిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎదురు తిరిగితే అది కాకుల్లా పొడిచి పొడిచి మనకే ఉనికి లేకుండా చేసేస్తుంది. మొగుడు పక్కన లేని ఆడదాన్ని సమాజంలో ఎప్పుడూ సానుభూతి ఉండదు తల్లి, అమ్మ ఆలోచనగా అంది. అంటే ఇన్నాళ్ళు లేని నాన్నను ఇప్పుడు తీసుకొస్తే మనకు అందరూ మెచ్చి మేకతోలు కప్పుతారా అమ్మ? కసిగా అన్నాను. కాదు, ముందు నీ పెళ్లి జరుగుతుంది. అమ్మ మాటకు అదిరిపట్టాను. అంటే పెళ్లి వాళ్ళు నువ్వు నచ్చావని సంబంధం ఒప్పుకున్నారు, కానీ పెళ్లిలో
నేను నాన్న కలిసి కన్నెదార పొయ్యాలని కండిషన్ పెట్టారు. లేకపోతే వాళ్ళ బంధువుల వాళ్ళకి పరువు తక్కువ కదా. అమ్మ నిర్లిప్తంగా అంది. నాన్న రావడం అమ్మకి ఇష్టం లేదు. నా కోసం, నా పెళ్లి కోసం ఆవిడ ఎంతో రంపపు కోతకు గురవుతూ రాజీ పడుతోంది. నా మనసు అమ్మ పట్ల సానుభూతితో అర్థమైంది. ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేశాను. అమ్మ నా గుండెల్లో తలదార్చుకుని బోరుమని ఏడ్చేసింది. అమ్మ ఏడవకు. కోపం, నిస్సహాయతను దుఃఖం డామినేట్ చేసింది. అంతలోనే ఇంకో ఆలోచన ముళ్ళులాగా నన్ను పొడిచింది. అయినా ఎవ్వరూ ఈ పెళ్ళికి నీకిష్టమేనా అని నన్ను అడగలేదే. మొగుడు వదిలేసిన దాని కూతురిగా వాళ్ళు నన్ను చేసుకోవడానికి ఒప్పుకోవడమే మహాభాగ్యం అనుకున్నారేమో. నాన్న వచ్చాడు. నా పెళ్ళి కోసం కాదు, నీడ కోసం. ముసలివాడయ్యాడు కదా, సంపాదించే ఓపిక లేదు. సంపాదించినదంతా ఉంచుకున్న వాళ్ళ చేతిలో ముందే పోసేశాడు. నాన్న ఇప్పుడు వాళ్ళకి ఒడ్డిపోయిన గోవు. అందుకే మా ఇంటికి తోలేశారు. బాబాయ్ వెళ్ళడమే తరువాయి. దేవుడంతటి పక్షపాతి. తాను మగాడే కదా. నా పెళ్ళి నాన్న ఉండడంతో పరువుగా జరిగింది. మంగళసూత్ర ధారణ అప్పుడు నాకు సందు చివర అబ్బాయి అప్రయత్నంగా గుర్తుకొచ్చాడు. ఎందుకో తెలియదు. లోపల కన్య ఊహల్లో ముద్రించుకున్న తొలి చిత్రం అవడం వల్లనేమో అమ్మ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తాను పెంచిన మొక్క పెద్దదై పుష్పాలు పండటంతో ఏపుగా కనిపిస్తున్న అనుభూతి ఆవిడ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. కాపురానికి వెళ్లే ముందు ఇక్కడే ఉంటాడా మా నాన్న అనగానే అమ్మ నవ్వింది. నీ పెళ్లి చెయ్యడానికి ఆయన అవసరం. నీ కాపురం కుదుటపడే వరకు కూడా ఆయన అవసరం లేదు. కానీ ఆయన ఇల్లు ఇది. నా గురించేం నాకు బెంగలేదు తల్లి. కానీ నీ గురించే. అయినా కలిసి ఉండాలి, తప్పదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భూమి గుండ్రంగా తిరుగుతోంది. ఆడదాని ఆలోచనలన్నీ పిల్లల భవిష్యత్తు చుట్టూ పరిభ్రమిస్తాయి. ప్రసాద్ మొగుడు రూపంలోని మానవ మృగం. లేని అలవాట్లు లేవు అతనికి. నా జీవితం నాశనమైపోయింది. అమ్మ నేను ఇద్దరం శాపగ్రస్తులమా అనిపిస్తోంది ఆలోచిస్తుంటే. అమ్మా, మనం పూర్తిగా మోసపోయామమ్మా. తాగుడు, జూతం, ఆడవాళ్ళు అన్ని అవలక్షణాలు ఉన్నాయి అతనిలో. ఇక అతనిలో మార్పు రాదు. బావురుమన్నాను అమ్మ ఒళ్ళో పడుకొని. మొగుడన్నాక అన్ని అలవాట్లు ఉంటాయి తల్లి. ఆడదే చూసి చూడకుండా సర్దుకుపోవాలి. నాన్న వెటకారంగా నవ్వాడు అమ్మకేసి చూస్తూ. నాన్న వంక అసహ్యంగా చూశాను. అమ్మ పోషణలో తేటతీరి నునుపుగా ఉన్నాడు. తన గూటికి చేరడం వల్ల మనిషిలో ఒక రకమైన గర్వం వచ్చింది. సొంత ఇల్లు, పుట్టి పెరిగిన ఊరు, స్నేహితులు, బంధువులు ఇవన్నీ ఆయన్ని మళ్ళీ రాజును చేసి సింహాసనం ఎక్కించాయి. అమ్మ వంక చూశాను. పాపం అమ్మ కృంగిపోయింది. అప్పుడు అనిపించింది నా దుఃఖాన్ని అమ్మ ఒడిలో పోద్దామని. అలసిపోయి ఇంటికి వచ్చాను. కానీ అమ్మ ఒడి నిండుగా ఉందని గ్రహించలేకపోయాను. వెర్రిదాన్ని. ఆడదాని జీవితం మగవాడు అనే బడే రింగు మాస్టర్ చేతుల్లో ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇన్ని బాధల్లో నాకు ఉపశమనం ఒక్కటే, అదే నా ఉద్యోగం. మా ఆఫీసు స్టాఫ్ అందరూ చాలా మంచివాళ్ళు. ఆఫీసు నుంచి నీరసంగా ఇల్లు చేరాను. ఈ మధ్యన ఎప్పుడూ తల తిరుగుతోంది. డాక్టర్కు చూపించుకోవాలి ఒకసారి అనుకుంటూ కాఫీ కలుపుకొని ఓపిక లేక సోఫాలో జారగిలా పట్టాను. సరితా? కళ్ళు విప్పాను. ప్రసాద్ పక్కన ఎవరో బజారు మనిషి వెకిలిగా ఉంది. స్థాణువయ్యాను. సరిత 2 ఆమ్లెట్లు, కాఫీ. ప్రసాద్ తూలుతో ఆమెలోకి వెళ్ళిపోయాడు. ఆపాదమస్తకం కోపంతో, అవమానంతో వణికిపోయాను. లోపల నుంచి నవ్వులు, గుసగుసలు నా మనసును అగ్నిలా మండింపచేస్తున్నాయి. తెలియని తెగింపుతో తలుపు దడాన తోసుకుని లోపలికి వెళ్ళాను. మంచం మీద ముద్దుల్లో ఒకరి మీద ఒకరు. ఆవేశం పెళ్ళుబికింది. ఏంటండి ఇది? ఇంత ఘోరం? ముందు ఆమెను బయటకు పంపండి. నువ్వెవరే నాకు చెప్పడానికి? ఎవరో తెలియకుండానే పెళ్లి చేసుకున్నారా? బాగా తెలిసే చేసుకున్నాను. మొగుడు వదిలేసిన దానికి కూతురివి. నువ్వు మీ అమ్మ కలిసి ఎన్ని నాటకాలు ఇలాంటివి ఆడారో, ఎంత సంపాదించారో నాకు తెలియదనుకున్నావా? పెద్ద పతివ్రత ఫోజులు. మీ అబ్బే లేకుండా మీ అమ్మ నిన్నెలా పెంచిందే? ఏది కోరి చేసుకుంటే ఇలాంటివన్నీ నువ్వు అలవాటు పడదానివే కదా అని అర్థమైందా? పో. రేయ్, ఏం కూసావురా? ఆవేశంగా మీదకెళ్ళి చొక్కా పట్టుకుని ఊపేశాను పిచ్చిదానిలాగా. పోవే పో. ఈడ్చిపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి నెట్టేశాడు.
ఆ విసురుకి నేను వెళ్ళి పక్కనే ఉన్న అద్దానికి కొట్టుకోవడంతో రక్తం ధారగా కారుతుంటే నేల కొరిగి స్పృహ తప్పి పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉన్నాను. అమ్మ మసక కనబడుతోంది. పక్కనే ఎవరో తెలిసిన మొహంలా ఉంది. ఎవరో మళ్ళీ మగతలోకి జారిపోయాను. రాత్రివేళ మళ్ళీ కొద్దిగా నొప్పి అనిపించి మెళుకువ వచ్చింది. నర్సు అప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి వెళుతోంది. పక్కకు చూస్తే అమ్మ లేదు. ఆ అబ్బాయి సందు చివర దిగబట్టే అబ్బాయి పక్కన కుర్చీలో ఉన్నాడు. ఆశ్చర్యపోయాను. దాహం వేస్తోంది. మీరిక్కడ అమ్మేది? తల దిమ్ముగా ఉంది. అలాగే అడిగాను లేవబోతూ. మీరు లేవకండి. 2 టాబ్లెట్లు తీసుకుని వచ్చి మంచినీళ్లు అందించాడు. నా పేరు మధు. ఇక్కడ హాస్పిటల్లో రిసెప్షన్లో పనిచేస్తున్నాను. మీ అమ్మగారు ఇంటికి వెళ్ళారు ఇప్పుడే. అంతా కలలాగా ఉంది. తలంతా నొప్పిగా ఉంది. ప్రసాద్ ఎంత దుర్మార్గుడు. నా జీవితం ఎందుకిలా అయిపోయింది ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాను. ఉలిక్కి పడుతూనే ఉన్నాను. 4 రోజులకు తేరుకున్నాక అమ్మ చెప్పిన విషయాలు నన్నింకా ఆశ్చర్యపోయాయి. నేను రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ప్రసాద్ పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్లో చేర్చారుట. మధు ఈ అబ్బాయి మనకెంతో సహాయం చేశాడు. ఇన్నాళ్ళు ఇది పోలీస్ కేసు అయ్యింది. నాన్న మా అత్తారితో పోయాడు. నువ్వే పొరపాటున పడిపోయావని చెబితే కేసు కొట్టేస్తారుట. ప్రసాద్ బయటపడతాడు. నా భవిష్యత్తు గురించి ఆందోళనలో అమ్మ గొంతు వణికింది. నాకు కోపం రాలేదు, ఏడుపు రాలేదు. అసహ్యం వేసింది. నాన్న మీద, ప్రసాద్ మీద, మొత్తం మగజాతి మీద. ఆఫీస్ వాళ్ళు మధు సహాయంతో నేను కోర్టుకు వెళ్ళాను. తెగించి విడాకులు మంజూరు కావడంతో పాటు నా కట్నం డబ్బు తిరిగి వచ్చింది. ప్రసాద్కు జైలు శిక్ష పడింది. అమ్మ ఓ పక్క నానా వేధింపులతో, మరో పక్క నా జీవితం మీద బెంగతో కృంగిపోయింది. నెమ్మదిగా మళ్ళీ జీవితం గాడిలో పడింది. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే మధు బస్టాప్లో కనపడ్డాడు. నేను మీతో మాట్లాడాలి. నేనేం ఆశ్చర్యపడలేదు. ఈ మధ్యన అన్నిటికీ మనసు ఒకేలాగా స్పందిస్తోంది. నేను మిమ్మల్ని చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నాను. సూటిగా విషయంలోకి వచ్చేశాడతడు. కళ్ళెత్తి చూశాను. నిర్మలంగా ఉన్నాయి. అతనికి నాకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. మా మావయ్య కూతుర్నిచ్చి చెయ్యాలన్న ఆశతో చదివించాడు. ఉద్యోగం రాక, ధైర్యం చాలక మీ పట్ల నా ప్రేమను మనసులోనే దాచేసుకున్నాను ఇన్నాళ్ళు. ఇప్పుడు మీ పరిస్థితి చూసి జాలితో కాదు, గుండెల్లో ఒదిగి ఉన్న ప్రేమతో, ఆరాధనతో అర్థిస్తున్నాను. ప్లీజ్, మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కదిలిపోయాను. మనసు పొరల్లో అలజడి. చెమ్మగిల్లిన మళ్ళతో మధు, యు ఆర్ టు లేట్. మనం కలిసి ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రయాణం చేయాలన్న ఆలోచన, ఆసక్తి నాకు లేవు. వైజాగ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చాయి. రేపు ఫస్ట్కి జాయిన్ అవ్వాలి. మధు ఆశ్చర్యపోయాడు. సరిత, ఇంకొక్కసారి ఆలోచించండి. అపరిమితమైన బాధ అతని గొంతులో ధ్వనించింది. మధు, మగవాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటున్న సమయంలో మీలాంటి ప్రేమమూర్తులు ఉంటారని రుజువు చేశావు. నేను పడ్డ బాధ మీ మావయ్య కూతురు పడకూడదు. ఆ అమ్మాయిని చేసుకో. మీరు సుఖంగా ఉండాలి. నా ఎడారి జీవితంలో స్నేహం ఓ ఓయాసిస్సు. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు మీ ఇంటికి వస్తాను. మీ స్నేహంలో దప్పిక తీర్చుకోవడానికి. అది చాలండి. మరొక్కసారి మధు చెప్పబోయాడు. నేను చెప్పనివ్వలేదు. ప్రేమకు అనంతమైన ఆనందాన్ని ఇవ్వడమే కాదు, అత్యంత విషాదాన్ని పంచడం తెలుసు. ఇల్లు చేరేటప్పటికి నాన్న అమ్మ మీద అరుస్తూ చేతులెత్తాడు. చెంప చెల్లుమనిపించి ఒక్క తోపు తోశాను. ఆయన దిమ్మరిపోయి మూలకు వెళ్ళిపడ్డాడు. అమ్మ కోపంగా, ఆశ్చర్యంగా చూసింది నా వంకే. అమ్మా, ఇంకా చాలమ్మా ఈ డ్రామాలు. ఇంతకాలం మనం చచ్చామో బతికామో పట్టించుకొని ఈయనెందుకు? ఇప్పుడు ఈ పెత్తనాలు వద్దమ్మా. ఈయనెవరు అసలు? ఎంత ధైర్యమే? ముందు నడు బయటకు. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నన్నే కొడతావా? నాన్న అరుస్తున్నాడు మూలుగుతోనే. నీ ఇల్లైతే ఉరేసుకుని ఇందులోనే చావు. అమ్మా, మనం కొనుక్కున్న సామాన్లు సర్దు. మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాము. ఊహించని ఈ పరిమాణానికి నాన్న కంగు తిన్నాడు. మీ అమ్మేం రాదు, కోపంగా అరిచాడు. అమ్మా, నేను వెళ్తున్నాను, నిశ్చలంగా అంది. నాన్న కళ్ళలో భయం, దిగులు కనిపించాయి. ఆడది ఎదురు తిరిగితే మగాడికి లైఫ్ ఏముంటుంది? మధు కన్నీళ్లతో వీడుకోలు చెప్పాడు. విగ్రహంగా ఉన్న నేను ట్రైన్ కదిలాక అమ్మ ఒడిలో పడుకొని వెక్కి ఏడ్చాను. సరిత, మధుకి కొంచెం ఆలోచించి చెబుతానని చెప్పాల్సిందిరా అంది అమ్మ అస్పష్టంగా. అమ్మా,
నా పెళ్లి జరుగుతుంటే సెటిల్ కాలేదంటూ ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాడతను. రేపు మావయ్య కూతురు వచ్చి నిన్ను పెంచాము, ప్రేమించాము అంటే వెళ్ళిపోడన్న గ్యారంటీ లేదు కదా అమ్మా. అసలు నా పెళ్ళి విడాకులతో నేను కొంచెం పాజిటివ్లో ఆలోచించడం మానేశాను. అయినా ఓ ఛాన్స్ తీసుకుందామన్నా ఆలస్యమైపోయిందమ్మా. నాకిప్పుడు 4వ నెల. దుఃఖంతో గొంతు వడికింది. అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం, నాలోని వేదన అర్థం చేసుకున్నట్లుగా అమ్మ ఓదార్పుగా నన్ను దగ్గరకు పొదువుకుంటూ, అమ్మా, ముందే దీపాన్ని చిదిమేద్దాం అనుకున్నాను. కానీ డబ్బు తోడు ఏం లేకపోయినా నువ్వు నన్ను పెంచలేదా? మరి అన్నీ ఉన్న నేనెందుకు అలా చెయ్యాలి? పాపైనా బాబైనా ఒక్కలాగే పెంచుతానమ్మా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా పెంచుతాను. నా జీవితానికి ఓ గమ్యం ఉందంటూ రైలు ముందుకి దూసుకు వెళ్తోంది చీకట్లో. ఆకాశంలో ఒంటరిగా చిన్న నక్షత్రం మిలమిలా మెరుస్తూ ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.